పవర్ రాజస్థాన్ నుంచి తెస్తున్నారు అని చెప్పారు. పవర్ రాజస్థాన్ నుంచి తెస్తున్నప్పుడు పవర్ రాజస్థాన్ గుజరాత్ లో ₹99 వచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జెస్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ కలుపుకొని ₹2.49 మనం తీసుకుంటేనేమో ఎక్కువ రేట్ అవుతుంది. మనకంటే జస్ట్ 2-3 మంత్స్ ముందు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లేకపోతే తమిళనాడు చేసుకున్న అగ్రిమెంట్ ₹2.61. ₹2.61 అంటే మనకంటే కూడా 12 పైసలు ఎక్కువ చేసుకున్నారు. అలాగే గుజరాత్ లో ₹99 అని చేసుకున్నారని గావు కేకలు పెడతా ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఈ సంవత్సరం జనవరిలో, ఈ సంవత్సరం మార్చిలో, అంటే 2024 జనవరి అండ్ మార్చిలో ఏ రేటుతో సెకీతో అగ్రిమెంట్ చేసుకుందండి గుజరాత్ ఇదే సోలార్ పవర్ ని? సో ఇక్కడ ఒకటి. రెండోది ఏం చెప్తున్నారు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ జగన్ గారి చేతికి వచ్చినాయి అంటున్నారు. సరే, ఒక్క నిమిషం దీన్ని పాజ్ చేసి అట్లా పక్కన పెడదాం. జగన్ గారి కంటే ముందు అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా, లేదా జగన్ గారి కంటే తర్వాత చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా? ఒకటి. జగన్ గారి కంటే ఎక్కువ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా, తక్కువ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా? మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారంటే షర్మిల గారిని తీసుకొస్తారు. షర్మిల గారు మరి ₹2.49 తీసుకున్న జగన్ గారు లంచం తీసుకుంటే వాళ్ళ సొంత సీఎం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో ₹2.61 తీసుకుంటే ఎంత లంచం ఇచ్చి ఉండాలి?